గుడ్ మార్నింగ్ ఫౌండర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీ ఆర్కే రెడ్డి. ప్రతి ఫౌండర్ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం అప్డేట్స్ ఏంటి? ఆన్పేస్ ఓఎస్ వెబ్సైట్ ఇచ్చారు, అది కూడా పాత వెబ్సైటు. మన డేటా మొత్తం చూసుకున్నాం, హ్యాపీగా అంతా బాగుంది. కానీ ఇంకా ఇప్పుడు ఇంకేం జరుగుతుంది, యాష్ సార్ ఎప్పుడు మీటింగ్ పెడతాడు, ఇంకా అప్డేట్స్ ఏమీ తెలవట్లేదని చెప్పి ఎంతోమంది కన్ఫ్యూజన్లో చాలామంది అర్థం కాక ఫోన్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక విషయం అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. మనకి లాస్ట్ మీటింగ్లో సిఇఓ గారు చెప్పిన విషయము, నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్కి ఆయన చెప్పిన ప్రకారం, సిఇఓ గారు చెప్పిన ప్రకారం ప్రాసెస్ అయితే బ్యాక్ ఎండ్లో చాలా భారీ స్థాయిలో వర్క్ అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది ఫౌండర్స్ ఓపిక్గా ఎదురు చూస్తూ ఫౌండర్ అకౌంట్లు ఓపెన్ చేసుకొని డౌన్లో జూనియర్స్ ఓపెన్ చేయించి చెక్ చేసుకుంటున్నారు, హ్యాపీ. అయితే ఇక్కడ ఇంకొంతమంది ఇంకొంచెం ఆత్రపడే వాళ్ళు, లేదంటే కొంచెం వేరే వేరే స్కీమ్ వాళ్ళు కావచ్చు, ఇంకా నెగిటివ్ పాయింట్స్ ఎక్కడ దొరుకుతాయా, ఇంకా నెగిటివ్ థాట్స్ ఏముంటాయని చెప్పి ఎతికి కొన్ని పోస్టర్లు పెట్టడం, దీని మీద ఇంకొక ప్రాబ్లం కేసులు ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పి చూపించడం, ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. ఎందుకంటే లేట్ అయ్యే కొంది వీటిని చూపించి భయపించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకటి ఫౌండర్స్, ప్రతి ఒక్కరు ఎవరు ఏమి చెప్పినా ఆన్పేస్ గురించి పాజిటివ్గా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆన్పేస్ అనేది ఎవ్వరు ఏమీ చేయలేనటువంటి ఒక మెగా బిజినెస్ ప్లాట్ఫారం. ఇది ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో మీరు ఎవ్వరూ చూడనటువంటి ఒక కొత్త తరహా నూతన విధానంలో తీసుకొచ్చినటువంటి ఒక న్యూ టెక్నాలజీ మీద బిజినెస్ ఇది. ఆన్పేస్ అర్థం కాదు ఎవరికి, బయట వాళ్ళకి అసలు అర్థం కాదు, ఫౌండర్లకే అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం రోజు చెప్తున్నా కూడా ఫౌండర్లకే అర్థం కావట్లేదు, ఇంక బయట వాళ్ళకి ఏం అర్థం అవుతుంది దీని గురించి. ఈ బిజినెస్ రియల్గా చెప్పాలంటే అసలు పూర్తి స్థాయిలో ఏంటి అనే దానికి ఎవరికి తెలియదు. ఈ ప్రపంచంలో ఏ గ్లోబల్ లీడర్కి తెలియదు, ఎవరికి తెలియదు. బిజినెస్ ఆన్పేస్ తెలుసుగా పూర్తి స్థాయిలో తెలియదు. ఓ 10%, 20% తెలుసు, అంతేగాని పూర్తి స్థాయిలో ఏంటనేది ఒక యాష్ షార్కి మాత్రమే తెలుసు. బిజినెస్ మోడల్ తెలుసు, బిజినెస్ ఎలా తెలుసు, కానీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు, ఏ విధంగా ఇస్తున్నాడు, ఏ లెక్కలో బిజినెస్ మనకి ఇన్కమ్ వస్తుంది అనేది ఎవరికి తెలవని విషయం. ఇది రేపు ఆయన వచ్చి చెప్తేనే మనకు అర్థమవుతుంది తప్పితే మరొకటి లేదు. కానీ దీని గురించి కొంతమంది కథలు చెప్పి కొంతమందిని భయపిస్తున్నారు అనమాట. అవన్నీ ఎవరు వినొద్దు. ఫౌండర్స్ అందరూ కూడా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఆన్పేస్ గురించి ప్రతినిత్యం వాచ్ చేస్తూ ప్రతినిత్యం దీనికోసమే కనిపెట్టుకొని ఫుల్ టైమర్గా వర్క్ చేసే లీడర్స్ కొన్ని వేల మంది ఉన్నారు. ఆన్పేస్వే శ్వాసగా, ఆన్పేస్వే శ్వాసగా, ఆన్పేస్వే లైఫ్ అని ఈరోజు లైఫ్ అండ్ డెత్గా తీసుకొని వర్క్ చేసే లీడర్స్ కొన్ని వందల వేల మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అందుకని ఈరోజు ఆన్పేస్ ఎవ్వరు ఏమి చెప్పినా, ఎన్ని రూమర్స్ తెచ్చినా కూడా ఏం చేయలేని పరిస్థితి. కానీ అది లాస్ట్ చివరి దశలో మన ఫైనల్గా ఆన్పేస్ లాంచింగ్ దశలో ఉన్నాం. మన సిఇఓ గారు లాస్ట్ మీటింగ్లో చాలా మంచి విషయాలు చెప్పారు. అందులో పాపప్ కూడా మన ఓఎస్ వచ్చిన తర్వాత మొత్తం రెస్పాన్సిబిలిటీ నేనే, ఎవరి మాట నేను ఎన్నో అని చెప్పి చాలా మంచి మెసేజ్ కూడా ఇచ్చున్నారు. చూడండి, ఇక్కడ ఆన్పేస్ అనేది 100కి 1000% మీకు డబ్బు వస్తుంది. సక్సెస్ అవుతున్నాం, అయ్యాం. ఆన్పేస్లో ప్రతి ఫౌండర్ సక్సెస్ అయ్యాడు. ఆన్పేస్ ద్వారా మీ లైఫ్, మీ టోటల్ ఎంటైర్ తరతరాలు జనరేషన్ బాగుపడిపోయే రోజులు వచ్చేసినాయి. అంతే తప్పితే ఎవరో ఏదో చెప్పిన మాటకి ఉలిక్కిపడి, ఎవరో ఏదో పనికిమాలిన మెసేజ్ చూసి భయపడి, ఇట్లా మీ సీనియర్లను ఇబ్బంది పెట్టి ఆ పై సీనియర్లకు పోస్టులు చేసి పోస్టర్లు పంపించి ఇవన్నీ కూడా ఎవరు చెయ్యొద్దు. ఎందుకంటే అన్నీ తెలుసుకున్న తర్వాత దీని గురించి ఇప్పుడు చెబితే మీరు భయపడేది ఏమీ లేని రోజుల్లో, ఆన్పేస్ గురించి ఎక్కడ ఏమి తెలవని రోజుల్లో, ఆఫీస్ లేని రోజుల్లో ఆన్పేస్ గురించి బ్యాడ్గా వీడియోలు వస్తే, ఆ వీడియోలు ఆడియోలు వస్తే వాటిని మేము చూసుకొని ఇది ఫేక్ అని చెప్పి నిర్ణయించుకొని డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళం. మొన్నటిదాకా వెబ్సైట్ లేదని అడిగారు, వెబ్సైట్ వస్తే బాగుండు, ఒకరోజు లేట్ అయినా పర్లేదు అని చాలామంది, ఎంతోమంది ద్వారా నేను విన్నా.
కానీ ఈరోజు వెబ్సైట్ వచ్చింది అద్భుతంగా, మళ్ళీ మన 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 ఇన్కమ్స్, మన ప్రొఫైల్, మన మొత్తం చూసుకుంటా ఓపిక ఉండాలి కదా. ఓపిక పట్టండి, ఎందుకంటే ఒక పొజిషన్కి వెళ్తున్నాం. తరతరాలు కాదు, మన జీవితకాలం మనం వర్క్ చేసినా కూడా, మనం పని చేసుకుంటున్నా కూడా, ఎంత పెట్టుబడులు పెట్టినా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు. నెక్స్ట్ లెవెల్ ఒక మిడిల్ క్లాస్ పర్సను అటు కిందకి వెళ్ళలేడు, అటు పైకి వెళ్ళలేక కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు 99% మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసే ఉన్నారు మన నాన్ ప్యాసివ్లో. 99.9% మిడిల్ అండ్ అప్పర్ మిడిలే ఉన్నారు. ఎవరు హయ్యర్ క్లాస్లో ఉండేవాళ్ళు ఎక్కడో రేర్ పర్సన్సే. కానీ ఈరోజు వీళ్ళు ఎలా అంటే ఏది వచ్చినా కూడా ముందు వచ్చేస్తే మనం ముందు సక్సెస్ అయిపోవాలా, డబ్బులు సంపాదించేయాలా, మన కోటీశ్వరులు అయిపోవాలి, ఇదే ఆలోచనతో ఉంటాం. ఏది వచ్చినా అందుకనే ఈ స్కీములన్నీ నడుస్తున్నాయి, స్కాములన్నీ నడుస్తున్నాయి, మోసగాళ్ళు మాయగాళ్ళు వచ్చి దోసుకొని పోతున్నారు వేల కోట్లు అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ వల్లే. ఎందుకంటే చూడంగానే అబ్బా దీంట్లో డబ్బులు వస్తే దీంట్లో పెట్టేసి నేను మా డబ్బులు వస్తే నేను కోటేశ్వరం అవుతా, ఇది ఈ ఆశ ఉంది. ఈ ఆశ ప్రతి ఒక్కరిలో ఉంది, 199 మందిలో ఉంది. ఏ 1% లేనిది 99 మందికి ఉంది. అందుకని వచ్చిన స్కీమల్లా జాయిన్ అయ్యి దాంట్లో డబ్బులు పెట్టి చేతులు కాల్చుకొని ఉన్నాయి పోగొట్టుకొని అసలు ఆన్పేసి ఎప్పుడు వస్తుంది, ఉన్నాయి కూడా ఖర్చులు ఉన్నాయి కూడా పోగొట్టుకుని వాటిల్లో ఆన్పేసి వస్తే బాగుండే, దీంట్లో లక్షలు వస్తాయన్నారే మనం బాగుపడతామని ఇట్లా ఎదురు చూస్తూ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇదైతే వాస్తవం. మీరు ప్రతిదీ కూడా కనిపించిన ప్రతిదీ కూడా ఈరోజు మార్కెట్లో 99% స్కీములు స్కామ్లే రాజ్యం వెళ్తున్నాయి. ఇంకా ఒకటి ఈ మధ్య కాలంలో కొన్ని స్కీములు వచ్చినాయంట, అవి ఓన్లీ డేటా కలెక్షన్ కోసమే స్కీములు వస్తున్నాయి. డేటా కలెక్షన్ జస్ట్ మీకు అట్రాక్ట్ చేస్తాడంతే, డబ్బులు కట్టించుకునే కొన్ని కట్టించుకోకుండా కొన్ని. ఈ స్కీముల వల్ల మన ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి తెలుసా మీకు. ఈ స్కీములు ఈ డేటా మొత్తానికి హ్యాకర్లకు అమ్ముతాడు, కంపెనీలకు అమ్ముతాడు, అన్నిటికీ మొత్తం అందరికి అమ్ముతారు ఈ డేటా. దీనివల్ల మన ఫోన్లు హ్యాక్ అయ్యే పరిస్థితి కూడా ఈ స్కీములో మనం బిజినెస్ చేయబట్టే. ఈ స్కీములకి మన ఐడి బట్టి మన అకౌంట్లు మన డీటెయిల్స్ ఇస్తాం కదా. అందుకని ఇట్లాంటి చాలా ఫ్రాడ్లు ముందు టెక్నాలజీ పరంగా ఉపయోగించుకొని స్కీములు స్కాముల ద్వారా ఫ్రాడ్లు జరిగే అవకాశం చాలా ఉన్నాయి. అందుకని ఇలాంటి పనికిమాలిన స్కీముల్లో ముందుగా ఆలోచించి దాన్ని తెలుసుకోకుండా పెట్టద్దు. ఒక కంపెనీస్ అయితేనే జాయిన్ అవ్వండి. కంపెనీ అయితే ఎవరికి డేటా అమ్మదు, ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టదు. అందుకని మై డియర్ ఫౌండర్స్, తొందరపడద్దు, కొంచెం ఓపిక పట్టండి. CEO గారు రావాలి, పాపప్ మెసేజ్ రూపంలోనో లేదంటే మీటింగ్ రూపంలోనో తెలియజేయాలి, ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ప్రాసెస్ అయితే ఫైనల్ కంప్లీట్ అయింది. అందుకని ఓపికగా ఉండండి. బయట వచ్చే ఏది కూడా ఫేక్ మెసేజ్లు, ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఎంకరేజ్ చేయొద్దు. మీకు తెలుసుకొని మీ అప్లైనర్స్కి ఫోన్ చేసి క్లారిటీ తెలుసుకోండి. అంతే తప్పితే ఎవరిని భయపెట్టద్దు, గ్రూపుల్లో పెట్టి ఇలాంటివి ఏమీ చేయొద్దు. ఓపిక పట్టండి. ఆన్ పేసివ్ అనేది పూర్తి స్థాయిలో ఫైనల్గా పబ్లిక్ లాంచ్కి సన్నద్ధం చేసుకొని ఒక్కసారిగా మార్కెట్లోకి తీసుకురావడానికి మన CEO గారు అహర్నిశలు ఆఫీస్లో స్టాఫ్తో కూడా మాట్లాడే టైం లేకుండా వర్క్ చేస్తున్నాడు యాషారు. అలాంటి అద్భుతమైన బిజినెస్ని ఈరోజు ప్రపంచానికి ఆర్థిక స్వేచ్ఛని ఇవ్వటానికి వచ్చినటువంటి ఒక మహాద్భుతమైన కంపెనీ ఇది ఆన్ పేసివ్ అనేది. ఈరోజు దీని ద్వారా కొన్ని కోట్ల మంది ఆర్థిక స్వేచ్ఛతోటి ఈ ప్రపంచాన్ని బాగు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఎంతో ఓపికగా ఉండాలి. దాంట్లో పార్ట్నర్గా ఉన్న ప్రతి ఫౌండర్ కూడా ఓపికగా వెయిట్ చేయండి. ఇది మనం ఎవ్వరూ కూడా ఊహించినటువంటి, మీ జీవితాల్లో ఎప్పుడు లైఫ్లో దొరకనటువంటి ఒక అరుదైన, ఈ ప్రపంచంలో మనకు దొరికినటువంటి అరుదైన ఒక వజ్రం లాంటి అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ. అందులో మనం ఫౌండర్లుగా ఉన్నాం కాబట్టి మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి తప్పితే మనము 10 మందిని చెడగొట్టే విధంగా ఉండకూడదు. మరి అలాంటి అవకాశం దక్కించుకున్న ప్రతి ఫౌండర్ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలని ఈరోజు నేను ఈ ఆడియోని చేశాను. థ్యాంక్ యూ. మీ ఆర్కే రెడ్డి.